సరిగా తుడవరే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే. తుడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్. దిష్టి తీస్తే తీసుకెళ్ళచ్చు. కార్కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. ఏంటి సార్? అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారేంటి సార్? వయసుడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారుకి జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడినే? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం, టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతను కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. రేయ్ నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడేంటి? అమ్మో, ఎందుకులే, తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా సని దపా మగరీసా. నువ్వేంటి ఇక్కడ? అంకులే రమ్మన్నారు. ఏ అంకుల్? మీ నాన్న అంకుల్. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. నన్ను హాస్టల్ మాన్పించి ఇక్కడే ఉండమన్నారు. ఉండమంటే తట్టా బుట్ట వేసుకుని సిగ్గు లేకుండా వచ్చేటేనా ఏంటిది? తెలీదా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తా. నానా ఏంటి నాన్న? ఏం నా రూమ్ లో దుకాణం పెట్టించావు? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి రా, భాష మార్చు. ముందు అమ్మాయిని రూమ్ మార్చు. కుదరదు, ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆ రూమ్ లోనే ఉంటుంది. నీకంత సరదాగా ఉంటే పరీక్షలు కూడా రాయించుకో. ముందు నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నా రూమ్ లో ఉండు. ఏ నిద్రలో కూడా క్లాసులు పీకడానికా? నేను ఇక్కడెక్కడ ఎడుతాను గానీ నీ పరువు కోసం నా పరుపును బయట పెట్టావు, అది గుర్తుపెట్టుకో. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. నువ్వు అది కూడా పెరగలేదుగా. ఏమన్నారు అంకుల్? ఏమంటారు? నచ్చబోతే పైన మేడ మీద తీసుకెళ్లి తోసేమన్నారు. ఫోన్లే ఆడపిల్లి కదా అని నేనే ఏదో చదువుకుంటానని చెప్పొచ్చాను. చాలేదు చీలేదు, నా బట్టలు మొత్తం సర్ది కింద రూమ్ లో షిఫ్ట్ చేయి. ఇదిగో ఈ రూమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏ ఏసీ పనిచేయట్లేదా? ఓసీగా వస్తే ఏసీ వేసేసుకుందామనే. అది కాదు, అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఏం వస్తుంది? తిలోత్తమా అని మా ఇంటి ఎదురుగా ఉండేది ఒక గుంట. అప్పట్లో నన్ను వేసేద్దామని తెగ ట్రై చేసింది. అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? దయ్యాలు తిరిగేది ఆ టైంలోనే. దయ్యమా? అవును, దయ్యమే. పోయి సంవత్సరం అయింది. నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని డెవిల్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి. జాగ్రత్త. మనకే ప్యాక్ అయిపోతే పైన దానికి దెబ్బకి రూమ్ ఖాళీ చేసి జంప్ అయిపోద్ది. ఎవరు నువ్వు? నేనేరా, తిలోత్తమని. తిలోత్తమా? నేనేదో ఉత్తుతున్నాను. నువ్వేంటి నిజంగా వచ్చేసావు? రివెంజ్ తీర్చుకోవటానికి రా. పోయిన జన్మలో నన్ను ప్రేమించి మోసం చేసావు కదరా. నేనా? ఏదో అప్పుడప్పుడు సరదాగా సైడ్ కొట్టుంటానేమో అంతే. అయితే ఇప్పుడు లవ్ చేయి. నిన్న కాదురా, మీ ఇంట్లో దిగిన భానుని. అది నీకంటే పెద్ద పిశాచి. రేయ్,
ఆ అమ్మాయిని ఇంకో మాట అంటే పీక కొరికేస్తాను. మర్యాదగా భానుని లవ్ చేయి. పీకి మీద కత్తి పెట్టి ప్రేమించమంటే ఎలాగా? ఫీలింగ్స్ రావాలి కదా, కొంచెం ఆలోచించి చెప్తాను. మళ్ళీ రేపొస్తా. ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళు. తొక్కలో ఐడియా.